కొన్ని భావాలు ఉంటాయి. 8వ అధ్యాయము, యేసుక్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమ ప్రకారం పాప మరణముల నుండి మనల్ని విడిపించెను. పాప మరణముల నుండి, పాప మరణముల నుండి విడిపించాడు. పాప మరణములు, ఈ పాపాన్ని తీసివేసి, మరణాన్ని తీసివేసి, శాపాన్ని తీసివేసి మనల్ని రక్షించాడు. అందుకు రక్షించినందుకు మనము దేవుని నీతిని చూశాము. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకలేకపోయారు. అందుకే యేసయ్య కఠిన మనస్సులని, హృదయాల్ని బద్దలగొట్టి, పగలగొట్టి పాప మరణ శాపాల నుంచి విడిపించాడు. బంధకాల నుంచి విడిపించాడు. బందీ గృహం నుంచి విడిపించి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదంటున్నాడు. నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు? యేసు రక్తం ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రగా చేస్తుంది. అలా పవిత్రగా చేసినప్పుడు పవిత్రులు అయ్యి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు పరిశుద్ధులు, పవిత్రులు. మీకు ఒక కలెక్టర్ జాబ్ వచ్చింది. కలెక్టర్ జాబ్ వస్తే ఊర్లో ఉన్న ఎంతమందిని రక్షిస్తున్నారు? ఆ ఊరు ఒక అభివృద్ధిని ఎలా తీసుకొస్తున్నారు? ఆ ఊరికి ఎవరు వచ్చినా మీరు ఆదరణ ఎలా చేస్తున్నారు? రౌడీ షీటర్లు వస్తారు, అన్యాయం చేసి వాళ్ళు వస్తారు, అధర్మం చేసి వాళ్ళు వస్తారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళొక నాయకుడు ఉంటాడు, ఈ నాయకుడు పంపిస్తూ ఉంటాడు. ఈ నాయకుడు ఎమ్మెల్యే దగ్గర కూడా వస్తారు, రాజకీయ వ్యక్తులు కాడ ఉంటారు. వీళ్ళు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇది ఒక లింక్ చైను. అపవాది నిన్ను దేవుని పని చెయ్యనివ్వడు. దేవుని పనిని చెయ్యనివ్వనప్పుడు మనం పోరాడుతున్నది ఆకాశ దురాత్మ సమూహములతోనూ, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. ఏం చేస్తాడు? ఒక అపవిత్రాత్మను పంపిస్తాడు, అన్యాయం చేసే వాళ్ళని పంపిస్తాడు, అశుద్ధమైన మనుషులను పంపిస్తాడు. కలెక్టర్ జాబ్ కదా, టిప్ టాప్గా కలెక్టర్ అయ్యావు కదా, నీ పని ఏంటి? నా పని ఏంటి? నా జాబ్ ఏంటి? నా హోదా ఏంటి? నేను ఎవరితో, పేదవాళ్ళతో ఎలా ఉండాలి, ధనికులతో ఎలా ఉండాలి, ఈ ఊరి యొక్క న్యాయం ఏమిటి, న్యాయ వ్యవస్థని ఎలా నడపాలి అనేది ఇంకొక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మర్చి నువ్వు ఇష్టానుసారంగా నీ శరీరాన్ని పాపానికి దాసుడవుతావో, దేవుని రాజ్యానికి అనేక మంది నడిపిస్తావో. పాపాలు ఒప్పుకున్న పాప మరణాల నుంచి నిన్ను విడిపించాడు కదా దేవుడు, శాపం నుంచి నిన్ను విడిపించాడు కదా. అనేక మంది పాప బంధకాల్లో ఉన్నారు కదా, నీ కళ్ళ ముందర కనిపిస్తున్నారు కదా, పాప బంధకాల్లో కూరుకుపోయారు కదా, ఊబిలో కూరుకుపోతున్నారు కదా, మరణానికి పాత్రలైపోతున్నారు కదా, మనస్సాక్షిని వారు ఆ ఊబిలోంచి రావలేకపోతున్నారు కదా. వారికి నువ్వు న్యాయం చేయాలని నీకు బాధ్యత ఉంది కదా. ఎందుకంటే నువ్వు